ఆగండి ఒక్కసారి ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదండి. అందరికి ఈ రోజు మన ఛానల్లో తోటకూర ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా. చిన్న పిల్లలు తోటకూర అలాగే ఫ్రై చేసి పెట్టామంటే తినలేరు. కొంచెం ఎగ్ వేసి ఎమ్మిగా చేశారంటే తినేస్తారు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దామా. 2 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, శనగపప్పు, కొంచెం జీలకర్ర తీసుకోండి. ఆ పెనం పెట్టి పెనం మీద ఆయిల్ వేసి 2 ఎండుమిరపకాయలు వేసి తర్వాత శనగపప్పు వేసి కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసి కొంచెం వేయించుకోండి. జీలకర్ర కూడా వేసేయండి. ఇవి వేసి వేయించుకున్న 1 నిమిషం తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేయించుకోండి. కరివేపాకు కూడా కొంచెం వేయించుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోలు నేను తీయాలంటే మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. కనీసం లైక్ అన్నా చేయొచ్చు కదండి. నాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది ప్లీజ్. ఇప్పుడు మనం బాగా కడిగి ఉంచుకున్న తోటకూర అయితే వేసేసుకోండి. తోటకూరలో కొంచెం మన్ను ఎక్కువగా ఉంటుందండి. 2-3 సార్లు బాగా అలిచి పెట్టుకోండి. అలిచి పెట్టుకున్న నీరు కొంచెం పోసేసి మళ్ళీ గుణం కడిగేసి మళ్ళీ అలుచుకోండి. అప్పుడు బాగుంటది, మన్నంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అయితే కొంచెంగా వేసుకోండి. మనం కట్ట కూరకేస్తే దాంట్లో అరకట్ట మాత్రమే అవుతుందండి. అందువల్ల మనం కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోవాలి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. దాని మీద ప్లేట్ వేసేయండి. ప్లేట్ తెరిచి చూసిన తర్వాత మళ్ళీ కొంచెం కలబెట్టేసుకోండి. ఇప్పుడు నేను చూపించిన తోటకూరకైతే 3 ఎగ్స్ అయితే సరిపోతాయండి. 3 ఎగ్స్ తీసేసుకోండి. ఎగ్స్ అయితే ఒక కప్పులో తీసుకోండి. అట్లే పెనుములు అయితే డైరెక్ట్ గా కొట్టి వేయొద్దండి. ఎందుకంటే చిన్న పెంకులు ఏమన్నా పన్నాయంటే చిన్న పిల్లలు తినేటప్పుడు మళ్ళీ వాళ్ళ నోట్లోకి వెళ్ళిపోతాయండి. తర్వాత ఇప్పుడు మనము వేయించుకుంటున్నాం కదా, ఆ కూరకునైతే అటు ఇటు సైడ్కి తోసేసుకొని మధ్యలో ఎగ్ వేసుకోండి. ఎగ్ వేసుకున్న తర్వాత ఆ ఎగ్కి సరిపోయేటట్టు కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని కలిపేసుకోండి. అప్పుడే అంత తోటకూరకి అంతా కలపద్దండి. మధ్యలో మాత్రమే ఆమ్లెట్ వేసాం కదా, అలా మధ్యలో మాత్రమే కలపండి. తర్వాత అది కొంచెం గట్టిపడిన తర్వాత కొంచెం విడిపోతుంది కదా, ఆ టైంలో మాత్రమే మొత్తం తోటకూరకి అంతా కలిసేటట్టు కలుపుకోండి. ఈ ఎగ్ అంతా కూరకు బాగా కలవాలి. కలిసి మనం ఓన్లీ ఎగ్ ఫ్రై చేస్తేనే కొంచెం విడివిడిగా అలా ఉంటుంది కదా, అలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. కలుపుతూనే ఉండండి. కలుపుకుండా కొంచెం సేపు వదిలేసినామన్నా కూడా కింద అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టేసినంతే కొంచెం మాడినట్టు తెలుస్తుంది. ఇలా పలపలాని వచ్చేయాలి. కూరకు ఎగ్గు అట్లా తనిగా ఉండాలి. అంతేగాని కొంచెం మెత్తగా పచ్చిగా ఉన్నట్టయితే ఉండకూడదు. బాగా పలపలాని అయిపోయిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. మా పాపకైతే అట్టే అన్నంలోనే తిని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.